ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేలా మరింత దృష్టి పెట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఆదేశించారు. ఈ దిశగా రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే ఖరీఫ్ వ్యవసాయ సీజన్కు కార్యాచరణ ప్రణాళికపై ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి సేద్యం అంశాలపై డిఆర్డీఏ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. మారిన జీవనశైలి వలన ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ఆహారమే ఔషధంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా వచ్చిన ఉత్పత్తులే దీనికి ముఖ్య ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా సౌభాగ్యం, ఆరోగ్యం, సంతోషకరమైన రాష్ట్రం ఆవిష్కరణ లక్ష్యంగా పేర్కొన్నట్లు తెలిపారు. తినే ఆహారంపై దృష్టి సారిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ కూడా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో ప్రకృతి సేద్యం కూడా ఒక చర్చనీయ అంశంగా చేర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ స్థలంలో పెరటి సాగు చేసుకోవటం పైన అవగాహన కల్పించాలని అన్నారు. రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలని, అదేవిధంగా సాగులో పాటించాల్సిన మెలకువలను మొబైల్ యాప్స్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను, డిఆర్సీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి సుభాషిణి వివరించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గోపీచంద్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ, ఆయా శాఖల డిపిఎంలు, ఏఓలు, హెచ్ఓలు, ఏపీఎంలు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఆవిష్కరించారు. ఫస్ట్ 3000 తో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ 48,000 కి వచ్చాము. ఈ ఇయర్ 60,000 టార్గెట్. వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ లో ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వచ్చారంటే మొత్తం వాల్యూస్, ఎన్ని ఏటీఎంస్ వేయించగలిగాము, ఎన్ని ఏ గ్రేడ్స్ వేయించగలిగాము, పాలీగ్రాఫ్స్ ఇవన్నీ. మళ్ళీ సప్త సూత్రాలు ఉంటాయి మేడం. సప్త సూత్రాలు కూడా అంటే మన వెలుగు వాళ్ళ ఇలా బుక్ కీపింగ్ అని ఉంటుంది కదా మేడం, ఆ రిజిస్టర్స్ లో కూడా ఈ సప్త సూత్రాలు రికార్డ్ చేసి ఉంటాయి. ప్రకృతి గత 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఫస్ట్ మనం భూమిని తయారు చేసుకునేటప్పుడు నవధాన్యాలు కలుపుకొని మనం బూరెలు తయారు చేసుకొని 40 రోజుల తర్వాత దాన్ని దమ్ము తిప్పుకొని దాన్ని ఉడినాటు వేసుకుంటే దానికి పోషకాలు అనేవి మొత్తం అంటే మనకి రాజుల కాలంలో సైనికులకు ఆహారంగా పెట్టేవాళ్ళు రత్నసోడి, అంటే కండ పుష్టి బలం కోసం బాగా ఉపయోగపడుతుంది. ఈ సిక్కిముత్యాలు మేడం, సిక్కిముత్యాలు బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది మేడం. ఇప్పుడు అంటే హైబ్రిడ్ సీడ్ కాకుండా దేశవాళ రకంలో సిక్కిముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది. నుండి అంటే అప్పుడు సిఎఫ్ఎంఎస్లో మహిళా సంఘాల ద్వారా మేము చేసేవాళ్ళము. అప్పుడు శ్రీవరితో మేము స్టార్ట్ చేసాము. తర్వాత 2016లో మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాకు చీమకుర్తికి నన్ను సిఆర్పిగా జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ప్రకృతి వ్యవసాయ సిఆర్పిగా చేస్తున్నాను. స్టార్ట్ చేస్తాం సార్. అది 15 నుంచి 20 రోజుల వరకు పడుతుంది మేడం. ఆ యాక్షన్ ప్లాన్లో C1, C2, C3, C4, C5 అని ఈ ఏపీఎస్ఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ మేడం. అయితే ముందుగా ఇది మనకి CLS-PDSS అని నేమ్తో ఇంట్రడ్యూస్ చేశారు మేడం. క్రాప్ లైఫ్ సిస్టమ్ పెస్ట్ అండ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని రీసెంట్గా మనకి జనవరిలో ఏపీఎస్ఎస్గా రిన్యూ చేయడం జరిగింది. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనకి ఫీల్డ్లో క్రాప్స్ అనేవి దేని ఆధారంగా దానికి నష్టం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి మనం అడ్వైజరీస్ అనేది రైతులకు ఇవ్వడం ద్వారా నష్టాలు అనేది మనం తగ్గించి దాని ద్వారా తక్కువ ఖర్చుతో రైతులు మంచి ఈల్డ్స్ తీసుకోవడానికి, నష్టపోకుండా ఉండడానికి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫోటో మనం క్యాప్చర్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి అడ్వైజరీ వెళ్ళిపోతుంది మేడం. మనకేమన్నా 1 నిమిషంలో ప్రతి ఒక్కరు ఎవరైనా ప్లే స్టోర్లో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసుకోవటమే మేడం. చేసుకొని మనం క్రాప్ వెళ్ళిన తర్వాత మనం పెస్ట్ కానీ డిసీజ్ కానీ ఫోటో క్యాప్చర్ చేస్తే 1 నిమిషంలో దానికి అడ్వైజరీ చేస్తుంది. సో దానికి సైంటిస్టులు అందరూ కూడా మనం చేస్తాం మేడం. సో మనకి దానికి కాకపోతే ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లేదు మేడం, ఇంగ్లీష్లో వస్తూ ఉంది. దానికి ఏం చేసామంటే ఆల్రెడీ మనం కమిషనర్ గారు కూడా లెటర్ కూడా పంపడం జరిగింది మేడం. సో అన్ని స్టేట్లో కూడా రీజనల్ లాంగ్వేజెస్లో అడిగారు చేయాలని, అది అండర్ ప్రాసెస్ మేడం.
కంగ్రాచులేట్ హర్ బికాస్ ఎందుకంటే ఇంత ప్యాషనేట్లీ షీఈస్ డూయింగ్ దిస్ వర్క్. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మీరు అందరూ కూడా తెలుసు, మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము. అదేవిధంగా దానికి ఒక 10 సూత్రాలు ఉన్నాయి. సో దాంట్లో ఒకటి అగ్రిటెక్. సో దాంట్లో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాచురల్ ఫార్మింగ్, అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఇప్పుడు చూస్తే దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక పైనియర్ స్టేట్గా ఉంది. నాట్ జస్ట్ ఫర్ ఇండియా, థ్రూఅవుట్ ద వరల్డ్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాచురల్ ఫార్మింగ్లో ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది. ఇప్పుడు మన విజయ్ కుమార్ సార్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి దీనిపైన ట్రైనింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నారు. అదేవిధంగా వేరు కంట్రీస్ నుంచి మన రాష్ట్రానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామని చూసి వెళ్ళిపోతున్నారు. అటువంటి ఒక మంచి పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విత్ రెస్పెక్ట్ టు న్యాచురల్ ఫార్మింగ్ మనం ఉన్నాం. సో దానికి ఇవి అన్నీ కూడా చూసి మనము వి షుడ్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు ఇప్పుడు చేస్తున్నాము, ఇది మిగతా స్టేట్స్ అన్ని ఫాలో చేయడానికి ఇంకా ఒక 10 సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే మనం మిగతా స్టేట్స్ కంటే, మిగతా వాళ్ళ కంటే వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ టైం అన్నమాట. అంత ఒక మంచి పని ఇది, మంచి కాన్సెప్ట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్గా చూస్తే ఎక్కువ మందికి అంటే ఏ రీజన్స్ ఉన్నా, అంటే 20 ఇయర్స్ కూడా 30 ఇయర్స్లో ఉన్న వారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఏంటి రీసెంట్ అంటే ముందైతే ఒక 50 ఇయర్స్ క్రాస్ చేసిన, 60 ఇయర్స్ క్రాస్ చేసిన వారికి ఏదైనా డిసీజ్ వస్తుంది, 50 ఇయర్స్ వరకు ఏమి ఉండదు అన్నది. ఇప్పుడే మనము ఊహించలేము ఎవరికి ఏ డిసీజ్ ఉంది అన్నది. 18 ఇయర్స్ పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్, బీపీ, ఇటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇవి అన్నింటి కూడా ఇప్పుడు మొన్నటి రోజు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లోనే స్టేట్ ప్రోగ్రామ్ జరిగింది. NCD స్క్రీనింగ్ చేసాం, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. సో అప్పుడు కూడా అందరికీ కూడా ప్రివెంటివ్ మెషర్స్ లో మనం ఏం చేయాలి అని చూసినప్పుడు ఎవ్రీథింగ్ కమింగ్ బ్యాక్ టు జస్ట్ బేసిక్స్. ఏంటంటే ఫుడ్. సో ఫుడ్డే మెడిసిన్ గా మనం తీసుకోవాలి. మెడిసిన్ అనేది సెపరేట్, ఫుడ్ అనేది సెపరేట్ అనేది ముందు ఉండేది. ఇప్పుడు ఫుడ్డే మెడిసిన్ గా ఉండాలి. సో దానికి ఇప్పుడు ఎక్కువ ఈ కాన్సెప్టే న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ గా మనం చేసిన ఫుడ్ మనం తీసుకుంటే మనకి ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజ్ ఇప్పుడు వస్తున్నాయో, అంటే డయాబెటిక్స్ కానీ, బీపీ కానీ, ఇవి అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు అనేది ఇప్పుడు ఎక్కువ ఈ కాన్సెప్ట్ పెరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మనం ఆల్రెడీ వీఆర్ అహెడ్ ఆఫ్ ఎవ్రీవన్ ఎల్స్. సో అది దానికి ఎందుకంటే మన రాష్ట్రంలో ఇది ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తే కూడా అంత వెరీ వెల్ ఆర్గనైజ్డ్. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి తమీమ్ అన్సారియా ఐఏఎస్ వారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ మరియు డిఆర్డిఏ శాఖలు, హార్టికల్చర్ వీటి సమన్వయంతో న్యాచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ దానికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన మండల్ లెవెల్, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, అదేవిధంగా ఏపీఎంలు, సిఆర్పీలు, ఐసిఆర్పీలు, అదేవిధంగా కోఆర్డినేటర్సు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఈ జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో అదర్ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం ఏ విధంగా ఉండాలనే దాని మీద మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్, ఖరీఫ్ అండ్ రబీ యాక్షన్ ప్లాన్లో ఈ మన డిఆర్డిఏ తరఫున ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా పంటలు ఏ విధంగా వేస్తున్నారు, ఎంతమంది వేస్తున్నారు,
దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నుంచి కూడా డేటా తీసుకొని ఆ సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకుని రావాలా, ఎక్కువ మంది రైతుల్ని దీంట్లో తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి ముఖ్యంగా ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ పంట సాగు యొక్క వివరాలు సేకరించడం, అదేవిధంగా గత సంవత్సరం ఎంతమంది సాగు చేశారు, ఈ సంవత్సరం మనం ఎంతమందిని టార్గెటెడ్గా చేసుకోబోతున్నాం, ఒకవేళ గత సంవత్సరం సాగు చేసి ఈ సంవత్సరం సాగు చేయలేకపోతే దానికి గల కారణాలు, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకొని ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాను, రబీ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ దీంట్లో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారి చేత ఈ ప్రోగ్రాంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పించడం జరిగింది. మేడం గారు ఈ కార్యక్రమంలో న్యాచురల్ ఫార్మింగ్, భారతదేశంలో న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అత్యంత ప్రాముఖ్యత మన గౌరవ సీఎం గారు ఏ విధంగా ఇస్తున్నారు, దాంట్లో మన జిల్లా యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది కూడా తెలియజేసి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా అగ్రికల్చరు, డిఆర్డిఏ డిపార్ట్మెంట్లో సహాయ సహకారాలు పూర్తిగా అందించినట్లయితే జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇంకా ముందుకెళ్తుందని తెలియజేశారని మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను డిపిఎం న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ని, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగిందండి. అంటే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి, ప్రకృతి వ్యవసాయంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసుకోవడానికి కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. డిఆర్డిఏ స్టాఫ్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఈ 3 డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ చాలా కావాలండి. ప్రకృతి వ్యవసాయం ఎక్కువ ప్రమోట్ అవ్వాలి అనే దానిలో వీరి ముగ్గురి భాగస్వామ్యం చాలా ఎక్కువ. మేమంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి యాక్షన్ ప్లాన్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే చేస్తాము, వివోల ద్వారా చేస్తాము. ఈరోజు జెడ్ఎస్ ఓబీస్ కూడా వచ్చారు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నవారు. వీరందరి సహకారంతో ఈ ప్రకృతి వ్యవసాయంలో వ్యాలిడేషన్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. అంటే ఎంతవరకు జర్నీ ఈ ఇయర్ ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాము, ఇంకా ల్యాబ్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మళ్ళీ ముందుకెళ్తాము. దీనంతా వ్యాలిడేషను ఎస్హెచ్జిల ద్వారా, వివోల ద్వారా జరుగుతుంది. ఒక యాప్లో ఇదంతా అప్లోడ్ చేసుకుంటాము ఉరివిలో. దాని నుండి మళ్ళీ రేపు స్టార్టింగ్ ఏప్రిల్ నుండి ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రతి రైతుని కూడా తను చేసే యాక్టివిటీస్ క్యాప్చర్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్ ఎండింగ్కి ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చామో చూసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్కి ప్లాన్ చేసుకుంటాము. దీనిలో మెయిన్ ఏంటంటే స్టార్టింగ్లో పార్షియల్ చేసే రైతుని సీడ్ టు సీడ్ దాకా తీసుకురాగలిగాము, ఎంతమందిని తీసుకొచ్చాము, ఎక్కడైనా డ్రాప్ అవుట్స్ ఉంటే రీజన్ ఏంటి, ఎందుకు డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని మళ్ళీ యాక్టివిటీస్ చేసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుందండి. కలెక్టర్ మేడం చాలా బాగా దిశానిర్దేశం చేశారు డిపార్ట్మెంట్స్ వారికి. ఇంకొకటి ఏంటంటే పీడీడీఆర్డీఏ గారివన్నీ మేము అందరినీ కోరాము ఏమిటంటే మాకు ఇన్పుట్ షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే లోన్స్ ప్రొవైడ్ చేయాలి అని కోరాము. దానికి కూడా ఓకే అన్నారు. అలాగే వ్యవసాయ శాఖ నుండి ఈ పంటలో ఉన్న రైతులందరూ కూడా దీనిలోకి వ్యాలిడేషన్ చేస్తాం. దానిలో కూడా ఎస్హెచ్జి గ్రూపులు ఈ పంటలో ప్రతి రైతు ఉన్నారా లేదా అనేది డిపార్ట్మెంట్ ద్వారా చెక్ చేసుకుంటాము. విఓఎస్, విఏఎస్, విలేజ్ లెవెల్లో విఓఎస్, విఏఎస్, న్యాచురల్ ఫార్మింగ్ క్యాడరు అందరూ కలిసి విలేజ్ లెవెల్ నుండి యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామండి. అది డిస్ట్రిక్ట్ వరకు వస్తుంది, డిస్ట్రిక్ట్ నుండి స్టేట్కి పంపిస్తాం. మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం 2016లో ప్రారంభమైంది. 2016లో ప్రారంభమైనప్పుడు 3000 మంది రైతులతో 50 గ్రామాల్లో స్టార్ట్ చేశామండి. అది ఈ సంవత్సరము 48,000 రైతులను కవర్ చేశాము. 187 పంచాయతీల్లో వర్క్ చేస్తున్నాం.